కంచె ఇప్పుడు టాలీవుడ్ నెక్స్ట్ రిలీజ్లో హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉన్న చిత్రం. నాగబాబు తనేడు వరుణ్ తేజ్తో క్రియేటర్ క్రిష్ తీసిన ఈ చిత్రానికి ఉన్న హైప్ అంతా ఇంత కాదు. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి తెలుగులో ఇలాంటి మూవీ రాలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు. 2 ఏళ్ల క్రితం మహేష్కి ఓ స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడు క్రిష్. సోనాక్షి సిన్హా హీరోయిన్గా తీసుకున్న ఆ చిత్రం పేరు శివం. ఈ బాలీవుడ్ భామ కూడా మహేష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కాలు పెట్టడంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఆ సంతోషాన్ని మన మీడియాతో కూడా బాగానే పంచుకుంది. అయితే స్టోరీకి కాసిన్ని మార్పులు చేసి మరింత పవర్ఫుల్గా మార్చాలని సూచనలు ఇచ్చాడట మహేష్ బాబు. ఆ తర్వాత మహేష్ బిజీ. కట్ చేస్తే ఇప్పుడు కంచె ట్రైలర్ అదురని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. దీంతో అప్పుడు మహేష్తో చేయాల్సిన శివం ఇప్పుడు వరుణ్ తేజ్ కంచెగా మారిందనుకుంటున్నారు చాలామంది. ఇందులో నిజానిజాలను బయట పెట్టాల్సింది ఇద్దరే, ఒకరు మహేష్, రెండు క్రిష్. వాళ్ళు చెప్పరు, మనకు సస్పెన్స్ వీడదు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరకనట్లే అనుకోవాలి ఇక.